హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా సీఎం నివాసం ముట్టడికి ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టబోమని, తమ పోరాటం ఆగదని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా సీఎం నివాసం ముట్టడికి ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కొంత ఆందోళన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం చేయడానికి పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే చాలా వరకు కూడా వివిధ జిల్లాల నుంచి కూడా కదిలి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అయితే బీజేపీ చీఫ్ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావును మాత్రం పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బీజేపీ కీలక నాయకులను కూడా వాళ్ళ ఇంటి వద్దనే బయటికి రాకుండా పదుల సంఖ్యలో పోలీసులు అంతా కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఏదైతే బిల్లుకు సంబంధించి మహిళలకి 33% రిజర్వేషన్ అందించేటటువంటి బిల్లుని ఇక్కడ విపలపక్షాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ నేతలందరూ కూడా దానికి మద్దతు తెలపకుండా ఆ బిల్లును ఆపే విధంగా చర్యలు తీసుకున్నారంటూ కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధర్నాలకి, నిరసనలకి, ముఖ్యమంత్రి నివాసాల ముట్టడికి కూడా. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలకు సంబంధించి కూడా ఓరువెత్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటు బీజేపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మహిళల కోసము మహిళా సాదరికత అంటూ కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అడ్డుకుంటుంది, ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా పిలుపునివ్వడము, అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. కొంత వచ్చినటువంటి లీడర్స్ అందరినీ కూడా పోలీసు వాహనంలో తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం చుట్టూ అంతా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కావచ్చు, అదంతా కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇంకో వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ రిజర్వేషన్ బిల్లులు రెండుగా ఒకేసారి ఎట్లా పెడతారు, దీనికి సంబంధించి ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి అదేవిధంగా ఇటు మహిళా రిజర్వేషన్ 33%కి సంబంధించి రెండు అంశాలని ఒకే బిల్లుగా ఎలా పెడతారు, మేము ఎలా ఒప్పుకుంటాము, ఇక్కడ డీలిమిటేషన్కి సంబంధించి ఇవాళ దక్షిణ భారతదేశానికి ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటూ కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి అంతా కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇందులో బీజేపీ కుట్ర దాగుంది. ఖచ్చితంగా మహిళలు అంటే బీజేపీ పార్టీకి ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ మహిళలకి ఇవాళ పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి బీజేపీ కావచ్చు, ఇది ఇవాళ రెండు బిల్లులు ఒకే అంశం మీద ఎందుకు ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. బీసీల రిజర్వేషన్ సంబంధించి 33% మహిళలకి ఇంకో బిల్లు అంశంగా తీసుకొస్తే మేము అడ్డుకోపోదు, మహిళలకి మేము అడ్డంకు కాదు, మహిళల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మహిళలను కూడా దృష్టిలో పెట్టుకుంటాము. సో అట్లాంటి మహిళల రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎందుకు అడ్డుకుంటుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఇలా ఉంటే ఇంకో అంశం కూడా ఏదైతే బీజేపీ ఎంపీకి సంబంధించిన నాయకుడు కూడా మాట్లాడిన అంశం కూడా ఏదైతే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా
భారత్ పాక్ ఏదైతే విడిపోయాయో ఆ అంశాన్ని తెలంగాణ మీద రుద్ది మాట్లాడడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా కొంత బీజేపీ పార్టీ వాళ్ళ కావాల్సుకొని ఇదంతా కూడా రెచ్చగొడతా ఉంది. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఇవాళ మీదికేమో మహిళలకి మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తా ఉన్నారు, కానీ లోపల మాత్రం 2 బిల్లులు ఒకేసారి పెట్టించి ఇవాళ దక్షిణ భారతదేశానికి పెద్ద కుట్ర జరిగే విధంగా బీజేపీ చూస్తా ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి సందర్భం ఆ, కనిపిస్తా ఉంది. అయితే ఇవాళ కొంత ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి అంటూ కూడా పిలుపునియడం, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఆ, తనిఖీలు ఏర్పాటు చేయడము, ఇటు పోలీసుల వారి బందోబస్తు కావచ్చు, కొంత ప్రయాణికులు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి కనిపించింది క్లియర్ గా. సో ఇదంతా కూడా కేవలం బీజేపీ హైడ్రామా ఆడుతా ఉందంటే వీళ్ళు, అదేవిధంగా వీళ్ళ మహిళలకు అడ్డుపడతా ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ అయినా అమలు చేసుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక ఫ్రీ బస్ పెట్టి మహిళలను ఇబ్బంది పెడతా ఉంది తప్ప ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏం చేస్తా ఉంది? వెంటనే మహిళా రిజర్వేషన్ సంబంధించి ఖచ్చితంగా మద్దతు తెలపాలంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ విషయంలో ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరైనా ఖచ్చితంగా ఆ ధర్నాలు నిరసనలు అంటూ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వస్తే ఉపేక్షించేది లేదు, వారిని అరెస్ట్ చేస్తాం, వారి మీద కేసులు కూడా ఫైల్ చేస్తామంటూ ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా కొంత హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీ నాయకులందరినీ కూడా ఇప్పటికే ఎవరిని కూడా బయటికి రానియకుండా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.